హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్. సింపుల్ డిజైన్లో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్లో వస్తాయి. బ్లౌజు 1 మీటరు, లైనింగు 1 మీటర్ తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ లంగా మీద జాకెట్ ఇది. లంగా ఫుల్ వీడియో అనేది నా ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నాను, చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, చూపిస్తున్నట్లు 4 లేయర్లో ఇలా ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ లెంత్ 19 ఇంచెస్, పై వైపున 1/2 ఇంచ్ అనేది వదిలేస్తున్నాను. ఇలాగా స్కేల్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి కౌంటు బ్లౌజ్ లెంత్. నెక్స్ట్ 1.5 ఇంచు కింద నుంచి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది ఫోల్డింగ్కి ఖర్చు కోసము. టోటలు 20.5. నెక్స్ట్ స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డరు టోటల్ వచ్చేసి 9.5ని హాఫ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి, చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ కింద సైడ్కి 5.5 మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ 5.5. ఇక్కడ వచ్చేసి షోల్డర్ ఎంత వచ్చిందో అంత లెంత్ పెట్టుకొని ఇలా బాక్స్గా డ్రా చేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1.2 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి, చూపిస్తున్నట్లు. నెక్స్ట్ 2 పాయింట్స్ ఇలా కిందకి మార్కింగ్ ఇచ్చుకొని 1/2 ఇంచ్ ఖర్చు ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని చెస్ట్ లూజు మార్కింగ్ ఇచ్చుకోవాలి. 28 చెస్ట్ లూజు 4గా డివైడ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ లూజు 13.5 ఇంచెస్ 2గా డివైడ్ చేసుకొని 6.5.2 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చు కోసము 2 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకోవాలి. 1/2 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి, చూపిస్తున్నట్లు ఇలా సైడ్కి ఇలా పెట్టుకొని డ్రా అనేది చేసుకోవాలి. నెక్స్ట్ 11 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. ఇది వెస్ట్ లెంత్. వెస్ట్ లూజ్ వచ్చేసి 27.5 ఇంచెస్ 4గా డివైడ్ చేసుకుంటే 6.5.3 ఇంచెస్ ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసము. నెక్స్ట్ హిప్ లూజు 29 4గా డివైడ్ చేస్తే 7.2 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుకి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి, చూపిస్తున్నట్లు. నెక్స్ట్ ఈ సైడ్ కూడా సేమ్ ఇలానే మార్కింగ్ ఇచ్చుకోవాలి. అంతే, బాడీ పార్ట్ మార్కింగ్ అనేది అయిపోయింది. చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. మెషర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకుంటే చాలు. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చూపిస్తున్నట్లు ఇలా టాకాలు ఇచ్చుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా ఇలానే కట్ చేసేసుకొని ఇక్కడ నెక్ అనేది మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని ఖర్చు కోసము 2 పాయింట్స్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ ఆర్మ్ సైడు 2 పాయింట్స్కి మార్కింగ్ ఇచ్చాం కదా, అక్కడికి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సైడ్ కూడా కరెక్ట్ మార్కింగ్ కాడికి కట్ చేసుకొని ఫోల్డింగ్ కాడ ఒక టాకా ఇచ్చుకొని బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా డ్రా చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఖర్చుకి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని హ్యాండ్ లూజు 4.5 ఇటు సైడ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్
ఎక్స్ట్రా ఖర్చు కోసము 2 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని 6.5 ఇంచెస్కి ఆర్మ్ లూజు ఇక్కడికి మార్కింగ్ ఇచ్చుకొని 2 ఇంచెస్ ఖర్చు కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి సైడ్కి ఇలా క్రాస్గా. నెక్స్ట్ స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి హ్యాండ్ అనేది. నెక్స్ట్ 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని 1.5 దగ్గర పైన ఇక్కడ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్కి చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇలాగా మార్కింగ్ ఇచ్చిందంటే హ్యాండ్ డౌన్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ కట్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్గా అర్థమవుతుంది. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ డౌను చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చిన దానిపైన ఇలా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ బాడీ పార్ట్ జాకెట్ కూడా ఇలాగా సెట్ చేసుకొని మార్కింగ్ ఇచ్చుకొని పిన్స్ పెట్టుకుంటున్నాను. క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా. హ్యాండ్కి కూడా సేమ్ ఇలానే పిన్ పెట్టుకొని నెక్స్ట్ కట్ చేసేసుకుంటున్నాను. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసేసుకోవడమే. ఇది బాడీ పార్టు. హ్యాండ్స్ చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ స్టిచ్చింగ్. ఇది ఫ్రంట్ పార్టు, ఇది బ్యాక్ పార్టు. ఫ్రంట్ పార్టు ఆర్మ్ డౌన్ అనేది చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఆర్మ్ డౌన్ కటింగ్ అనేది కటింగ్లోనే చూపిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరి. నాకు కటింగ్ చేస్తూ స్టిచ్ చేసేదే అలవాటు, అందుకనే నేను ఇలా చూపిస్తున్నాను. నెక్స్ట్ నెక్ 5 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ 2.2 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని అదే లెంత్ ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని బాక్స్గా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కింద నుంచి 1 ఇంచు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని 2.5కి ఇక్కడికి మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలాగా క్రాస్గా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. నెక్ దగ్గర మాత్రం నెక్ ఫుల్ కట్ చేయకుండా చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ పార్ట్కి ఒరిజినల్ క్లాత్ పైన ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని పిన్నులు పెట్టుకొని చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది చేసుకోవాలి. మూలల్లో కంపల్సరీ ముడతలు రాకుండా ఇలా జరుపుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకొని టాకాలు అనేది ఇచ్చుకోవాలి. మూలల్లో కంపల్సరీ టాకాలు ఇచ్చుకోవాలి. ఇలా టాకాలు ఇచ్చుకొని ఇలా లోపలికి లైనింగ్ అనేది ఇలా లోపలికి తిప్పుకొని ఐరన్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ చూపిస్తున్నట్లు 7 ఇంచెస్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని 2 ఇంచెస్ పైకి ఇలాగ మార్కింగ్ ఇచ్చుకొని 3 ఇంచెస్కి ఇక్కడ నుంచి మార్కింగ్ ఇచ్చుకోవాలి. మార్కింగ్ ఇచ్చిన దానిపైనే చూపిస్తున్నట్లు ఇలాగా స్కేల్ తోటి నెక్ అనేది డ్రా చేసుకోవాలి. డిఫరెంట్గా ట్రై చేశాను. ఇలాంటి నెక్లు క్యాన్వాష్ చేస్తే నీట్గా వస్తాయి. నా దగ్గర ప్రస్తుతానికి క్యాన్వాష్ లేదు. అర్జెంటుగా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయాలి.
అందుకే క్యాన్వాష్ లేకుండానే ఇలా స్టిచ్ చేస్తున్నాను. కొంచెం ఫినిషింగ్ అనేది తక్కువ అవుతుంది. క్యాన్వాష్ అనేది వేయకపోవడం వల్ల. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. అర్జెంటుగా బ్లౌజులు స్టిచ్ చేయాలంటే ఒక్కొక్కసారి క్యాన్వాష్ ఉండదు, ఇంకొకసారి థ్రెడ్ ఉండదు. అర్జెంట్ బ్లౌజులు వస్తేనే ఇంతే ఒక్కొక్కసారి. ఇలా నెక్ సెట్ చేసుకున్న తర్వాత హ్యాంగింగ్ థ్రెడ్ అనేది చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకోవాలి. నెక్ దగ్గర సెట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకొని మూలల్లో ఇలా కంపల్సరీ తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ ఇలానే ఇక్కడికి వచ్చేసరికి థ్రెడ్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలి. నెక్ దగ్గర సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసేసుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఫుల్గా అర్థమవుతుంది. చాలా ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ టాకాలు ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు టాకాలు ఇచ్చుకుంటూ రావాలి. మూలలో కంపల్సరీ ఇలా టాకాలు ఇచ్చి క్లాత్ అనేది టర్న్ చేసుకొని చూపిస్తున్నట్లు ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. జాకెట్ కింద లంగా ఫుల్ వీడియో అనేది నా ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నాను. ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కావాలంటే వెళ్ళి చూడండి. అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. లంగా జాకెట్ ఫుల్గా ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలనేది. ఈ డ్రెస్సు 10 ఇయర్స్ పాప కోసము స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది ఇలా అటాచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఫుల్ ఇలానే స్టిచ్ చేస్తూ రావాలి. లంగా జాకెట్ అనేది బాడీ మెజర్మెంట్ బట్టే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఫుల్ అటాచ్ చేసేసుకొని చూపిస్తున్నట్లు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ ఇలానే కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఉంది. నెక్స్ట్ షోల్డర్ జాయింట్ చూపిస్తున్నట్లు షోల్డర్ అనేది ఇలా సెట్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుకి మార్కింగ్ ఇచ్చుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఇలా టర్న్ చేసి ఇంకో స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇలా టర్న్ చేస్తే ఖర్చు కనిపించకుండా షోల్డర్ అనే జాయింట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే జాయిన్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఖర్చు కనిపించకుండా ఇలా షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ సైడు, ఇది బ్యాక్ సైడు చాలా నీట్గా జాయింట్ అనేది అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్టు. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడు హాఫ్కి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ సైడు హుక్స్ కాజా స్టిచ్ చేయడానికి ఇలాగా మార్కింగ్ ఇచ్చిన దాని పక్కనే ఇంకొక స్టిచ్ ఇలా వేసేసుకొని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. సెంటర్లో మార్కింగ్ ఇచ్చిన దానిపైనే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసిందంటే పోగులు అనేవి లేవు. స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇది హుక్స్ పట్టీ కోసము, కాజా పట్టీ కోసము 3.5 విడ్త్ ఇలా ఇచ్చుకొని చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది హుక్స్ పట్టీ చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి. పైన కొంచెం క్లాత్ అనేది ఇలా వదులుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్ పైన ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని చూపిస్తున్నట్లు క్లాత్ అనేది ఇలా టర్న్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి.
చూపిస్తున్నట్లు నీట్ ఫినిషింగ్ తోటి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి కింద సైడు. నెక్స్ట్ కాజా పట్టి చూపిస్తున్నట్లు కాజా పట్టి లైనింగు ఒరిజినల్ 2 క్లాత్లు కలిపి ఇలాగా కరెక్ట్గా సెట్ చేసుకొని కింద సైడ్ వచ్చేసి ఒరిజినల్ ఇలా సెట్ చేసుకొని చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్ సైడు ఇలాగా ఫోల్డింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. చూపిస్తున్నట్లు ఎడ్జ్ దాకా ఇలా స్టిచ్ చేసుకొని ఇలా టర్న్ చేసి ఇంకొక స్టిచ్ ఇలా వేసుకోవాలి. సెంటర్లో కాజాలు అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. చూపిస్తున్నట్లు వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది, అందుకే చూపించట్లేదు. ఫుల్ ఇలానే స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ చూపిస్తున్నట్లు లైనింగ్ ఒరిజినల్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడు ఒకటే సైడు ఇలా వచ్చేటట్టు ఇలా సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా చేసిందంటే టైం అనేది వేస్ట్ అవ్వదు, ఫాస్ట్గా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఇలా టర్న్ చేసుకొని లైనింగ్ క్లాత్ పైన స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని ఇంకో హ్యాండ్ కూడా ఇలానే సేమ్ టర్న్ చేసుకొని లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ అనేది ఇలా టర్న్ చేసి ఇలాగా ఎడ్జ్కి స్టిచ్ వేస్తూ రావాలి. ఫుల్ ఇలానే అటాచ్ చేసుకొని ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే అటాచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలాగా కట్ చేసేసుకొని హ్యాండ్స్ అనేది రెడీ చేసుకొని టాకాలు ఇచ్చుకొని మెయిన్ క్లాత్కి బాడీ పార్ట్కి ఇలాగా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుతోటి సెంటర్కి ఇలాగా పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేస్తూ రావాలి. ఇక్కడ ఎడ్జ్ నుంచి ఇలానే కంటిన్యూగా స్టిచ్ చేయకుండా ఇలా టర్న్ చేసి సెంటర్ నుంచి ఇలా స్టిచ్ చేస్తూ రావాలి 1/2 ఇంచ్ ఖర్చుతోటి. ఇలా చేసిందంటే హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా కూర్చుంటాయి. కంటిన్యూగా ఇంకొక స్టిచ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఏ హ్యాండ్స్కైనా ఇలానే స్టిచ్ చేసిందంటే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా కూర్చుంటాయి. స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ సైడ్ జాయింట్లు మార్కింగ్ ఇచ్చిన దానిపైనే పిన్స్ అనేవి ఇలా సెట్ చేసుకొని స్టిచ్ చేసిందంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. ఇక్కడ కింద సైడ్ వచ్చేసి 1.5కి ఫోల్డింగ్ కోసం ఖర్చు వదిలాం కదా, అక్కడికి కాకుండా ఇంకొక 1.5 ఇంచ్ పైకి ఇలాగ వదిలేసి ఇలా స్టిచ్ చేయాలి. సైడ్ ఓపెన్ కోసము ఇలా వదిలేసి స్టిచ్ అనేది వేస్తూ రావాలి కంటిన్యూగా. ఇలా స్టిచ్ చేసుకొని ఇంకొక స్టిచ్ పెరిగే పిల్లలు కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఎక్కువ పెట్టాను. ఈ స్టిచ్ అనేది దీంట్లోకి ఇలాగా కలిపేసి నెక్స్ట్ సైడ్ ఇలాగా స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా స్టిచ్ చేసేసుకొని స్టిచ్ అనేది ఇక్కడ పక్కకి ఇలా తీసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని చూపిస్తున్నట్లు ఇలానే ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసేసుకొని 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత కింద సైడు ఇలాగ 1.5 ఇంచ్ ఖర్చు వదిలాం కదా, ఆ ఖర్చు కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా స్టిచ్ చేసేసుకొని
నెక్స్ట్ బ్యాక్ సైడు కింద సైడ్ వచ్చేసి 1.5 ఖర్చులోనే సేమ్ ఇలానే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని సైడ్లో 1.5 లెంత్లో సైడ్ ఓపెన్ వదులుకొని చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలాగా చూపిస్తున్నట్లు సైడ్ ఓపెను ఇలాగ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తూ రావాలి. నెక్స్ట్ ఇలానే ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఇలాగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫుల్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ హ్యాంగింగ్స్ థ్రెడ్ అనేది ఇక్కడ ఇప్పుడు కట్ చేసేసుకొని హ్యాంగింగ్స్ తీసుకొని ఇలాగా ముడి వేసుకొని చూపిస్తున్నట్లు ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే హ్యాంగింగ్ అనేది థ్రెడ్కి ఇలా రెడీ చేసుకొని క్లాత్ 4 ఇంచెస్కి ఇలాగా క్లాత్ తీసుకొని హ్యాంగింగ్స్కి ఆ ముడి కనిపించకుండా ఖర్చు అనేది ఇలాగా స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. హ్యాంగింగ్స్ డిఫరెంట్గా స్టిచ్ చేయాలనుకునే వాళ్ళు నా ఛానల్లోనే షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను. డిఫరెంట్గా స్టిచ్ చేస్తున్నాను, కావాలంటే వెళ్ళి చూడండి. ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. హ్యాంగింగ్ స్టిచ్ చేసుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా చేసిందంటే హ్యాంగింగ్స్లో ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది. నీట్ ఫినిషింగ్ తోటి డ్రెస్ హ్యాంగింగ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. బ్లౌజ్కి హ్యాండ్స్ దగ్గర నెక్ దగ్గర ప్లెయిన్గా అలానే వదిలేకుండా స్టోన్స్ లేస్ తోటి ఇలా స్టిచ్ చేశాను. సెంటర్లో ఒక ప్యాచ్ ఇచ్చాను. లంగా ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ప్యాచ్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. లంగా జాకెట్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.